హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. తోటకూర పెసరపప్పు అయితే చాలా బాగుంటుంది. ఉట్టి తోటకూర తినలేని వాళ్ళు ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూరలో ఎన్నో పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. అలాగే పెసరపప్పులో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ తోటకూర పెసరపప్పు ఫ్రైని జొన్న రొట్టెలోకి చేశాను. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఈ కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఈ తోటకూర పెసరపప్పుని చేయడానికి ఫ్రెష్‌గా ఉన్న ఒక 5 తోటకూర కట్టెలను తీసుకున్నాను. ఈ తోటకూరకు ఉన్న వేర్లను కట్ చేసుకున్నాక ఇందులో ఏమైనా గడ్డి పరకలు ఉంటే తీసేసుకొని బాగా కడిగి పక్కన ఆరబెట్టుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ విధంగానైతే మొత్తం తోటకూరని కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసి పెట్టుకున్నానండి. ఇలా పెసరపప్పు వేసి ఈ తోటకూర ఫ్రైని చేశారంటే తోటకూర తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదండీ! మొత్తం తోటకూర కట్టెలనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ తోటకూరలో వేయడానికి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని కడిగి నానబెట్టుకున్నానండి. ఈ తోటకూరలో ఇలా పెసరపప్పే కాకుండా పచ్చిశనగపప్పు, అలాగే ఉడకబెట్టుకున్న బెబ్బర్లు, శనగలను కూడా వేసి చేసుకోవచ్చు. ఈ పప్పులలో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇలా పెసరపప్పునైతే కడిగి పక్కనుంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకున్నాను. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లోనికి 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని కాస్త వేయించుకున్నాక 2 పచ్చిమిర్చిని అయితే ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్‌లో వేగి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్‌ని అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేగుతున్న ఆనియన్స్‌లోనికి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్ ముక్కలైతే ఆయిల్‌లో మంచిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపునైతే వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కనుంచుకున్న తోటకూర ఆకులను కూడా మొత్తంగా వేసేస్తున్నాను. ఇలా తోటకూర ఆకులన్నీ వేసుకున్నాక ఈ పోపు ఈ ఆకుల్లోకి కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూరలో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయే వరకు ఈ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుకూరలన్నీ చూసేదానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ వేగిన తర్వాత సగానికి సగం అయిపోతుంది. ఇలా ఈ ఆకుకూరనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టి మంచిగా మగ్గించుకుంటే ఇది మంచిగా దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే తోటకూర అయితే మంచిగా వేగి దగ్గర పడుతుంది. ఇలా తోటకూర ఆయిల్‌లో వేగి సగం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కనుంచుకున్న పెసరపప్పులోంచి వాటర్ వంచేసి ఈ పెసరపప్పు మొత్తాన్ని వేసేస్తున్నాను. ఇలా పప్పును వేసుకున్న తర్వాత ఈ పప్పు ఆకుకూరలో కలిసే విధంగా మంచిగా కలియబెట్టుకొని మరో 2 నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడైతే తోటకూర ఒక 70% మగ్గిపోయిందండి. ఈ స్టేజ్‌లోనే మనం తినే కారాన్ని బట్టి కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌నైతే వేస్తున్నానండి. ఇలా ఉప్పు, కారాలు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం కూరకు పట్టే విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడే 2 మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా మగ్గే వరకు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండీ! తోటకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది.
ఇప్పుడు ఈ తోటకూరని అడుగు మాడకుండా మంచిగా కలుపుకుంటూ ఈ టమాటా కూడా పూర్తిగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మరో 2 నిమిషాలు ఈ తోటకూరని ఫ్రై చేసుకుంటే మనకు కూర అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండీ తోటకూర పెసరపప్పు ఫ్రై. చాలా సింపుల్‌గా చేసేసుకున్నాం. ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై రైస్‌లోకైనా, చపాతీ, రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎక్కువగా ఇలా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండీ! అలాంటి వారికి ఇలా శనగపప్పుతోనైనా, పెసరపప్పుతోనైనా ఆకుకూరలో వేసి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్, పోషకాలు కూడా బాడీకి అందుతాయి. ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.